My dear students, very good morning to you all. So అందరికీ ఎస్ఆర్బి కెమిస్ట్రీ ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. సో అలాగే ఈరోజు మనం ఈ క్లాస్లో మన ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఉండేటువంటి సెకండ్ యూనిట్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్ అనే టాపిక్ నుండి ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ వన్ వర్డ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎస్, ఫస్ట్ కమింగ్ టు ద టాపిక్, దట్ ఈస్ which of the following statements are correct about the cathode rays అని ఇచ్చాడు. ఫస్ట్ which of the following statements are correct about cathode rays అని. సో ఇవన్నీ కూడా ఏమంటే మన టెక్స్ట్ బుక్ లో లెసన్ బ్యాక్ సైడ్ ఇచ్చాడు. సో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో సిమిలర్లీ ఏమవుతుందంటే ఇవన్నీ వర్కౌట్ చేయడం వల్ల మీకు నీట్ ఎగ్జామినేషన్స్ అలాగే ఈ యొక్క ఈప్ సెట్ మన స్టేట్లో కండక్ట్ చేసేటువంటి ఈప్ సెట్ వాటన్నిటిలోనూ మనము మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలం అనమాట. ఓకేనా? దిస్ వన్, ఎస్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ క్యాథోడ్ రేస్? దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ క్యాథోడ్ రేస్ అనేసి అన్నాడు. సో మనకు టెక్స్ట్ బుక్ లో యూనిట్ బిగినింగ్ లో ఏం చేశాడంటే డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్ అన్నాడు. సో యాక్చువల్లీ డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్ హ్యాపెన్స్ ఇన్ కేస్ ఆఫ్ డిశ్చార్జ్ ట్యూబ్. మనకందరికీ తెలిసిందే, ఇలా ఒక డిశ్చార్జ్ ట్యూబ్ ఉంటుంది, మన ట్యూబ్ లైట్ లాగా అనమాట. సో డిశ్చార్జ్ ట్యూబ్ ఇలా ఉంటుంది, క్యాథోడ్ యానోడ్. దీని నుండి హై వోల్టేజ్ అండ్ లో ప్రెషర్, హై వోల్టేజ్ లో ప్రెషర్ ఉండేటప్పుడు క్యాథోడ్ నుండి కొన్ని ఇన్విజిబుల్ రేస్ యొక్క యానోడ్ వైపు ట్రావెల్ చేయడాన్ని సైంటిస్టులు గమనించారు. హై వోల్టేజ్ లో ప్రెషర్ ఇన్సైడ్ ఆఫ్ దిస్ ట్యూబ్ ఉన్నప్పుడు కొన్ని రేస్, ఇన్విజిబుల్ రేస్ క్యాథోడ్ నుండి యానోడ్ సైడ్ రావడాన్ని గమనించారు. సార్ ఇన్విజిబుల్ రేస్ కదా, అవి రావడాన్ని ఎలా గమనించారంటే ఈ యానోడ్ కు బ్యాక్ సైడ్, యానోడ్ ఇది యానోడ్, దీనికి బ్యాక్ సైడ్ ZNS జింక్ సల్ఫైడ్ అనే ఒక సబ్స్టెన్స్ తో ఒక కోటింగ్ ఇచ్చారన్నమాట. సో ఈ రేస్ కన్నా వచ్చి ZNS పైన పడితే మనకు సించులేషన్స్ కనబడతాయి. సించులేషన్స్ అంటే మెరుపులు, అక్కడ మెరిసినట్టు, ఎక్కడైతే రేడియేషన్ పోయి టచ్ చేస్తుందో అక్కడ మెరుపులు వచ్చినట్టు మనకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో దట్ ఈస్, సో కొన్ని ఇన్విజిబుల్ రేస్ రావడాన్ని ఫైండ్ అవుట్ చేశారు. సో వాటికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయని స్టడీ చేశారు. స్టడీ చేసిన తర్వాత తెలిసింది వాటికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుందని, అవి క్యాథోడ్ నుండి బిగిన్ అయి యానోడ్ వైపు ట్రావెల్ చేస్తున్నాయని, వాటికి ఎనర్జీ ఉంటుందని, దే ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్స్ and they do not depend on the material cathode. Very important, very important. Cathode ఏ మెటీరియల్ అయినా సరే, maybe that is made up with any metal, cathode rays are coming out from that. అవి కానీ అలాగే ఈ ట్యూబ్ లో తీసుకున్నటువంటి గ్యాస్, హైడ్రోజన్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, ఎనీ గ్యాస్ యు మే టేక్, సో their nature is same. That means they do not depend on the nature of the material and the nature of the gas taken inside of the tube, and they have negative charge, they travel in straight line, they are invisible, so they have energy. ఇవన్నీ కూడా మనము ప్రాపర్టీస్ ఆఫ్ క్యాథోడ్ రేస్ లో చదువుతాం. దాన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ ఇచ్చారనమాట. చూడండి, దే మూవ్ ఫ్రమ్ క్యాథోడ్ టు యానోడ్. ఎస్, క్యాథోడ్ రేస్ క్యాథోడ్ నుండి బిగిన్ అయ్యి యానోడ్ సైడ్ కు ట్రావెల్ చేస్తాయి. సెకండ్ పాయింట్, దే ఆర్ ఇన్విజిబుల్ రేస్, దే ఆర్ విజిబుల్ రేస్ అని ఇచ్చాడు. No, this is wrong. This statement is correct. This statement is wrong. They are invisible. And television picture tubes are cathode ray tubes. Television picture, టీవీ తెలుసు కదా మనకు. టీవీ ఫస్ట్ మనం ఆన్ చేస్తానంటే స్క్రీన్ గ్లో అవుతుంది. సో అక్కడ లోపల ఒక క్యాథోడ్ రే ట్యూబ్స్ ఉంటాయన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో టెలివిజన్ పిక్చర్ ట్యూబ్స్ అన్ని కూడా ఈ క్యాథోడ్ రే ట్యూబ్సే. నెక్స్ట్, ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండేటప్పుడు స్ట్రైట్ గా ట్రావెల్ చేసే ఈ క్యాథోడ్ రేస్ డిఫ్లెక్ట్ అయినాయి. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండేటప్పుడు కూడా డిఫ్లెక్ట్ అయినాయి. డిఫ్లెక్ట్ కావడం అంటే ఏంటి? స్ట్రైట్ గా పోయేటువంటి రేడియేషన్స్ ఐదర్ టువార్డ్స్ ఎనీ వన్ సైడ్, డీవియేషన్, దాన్నే మనం డీవియేషన్ అనేసి అంటాం అనమాట. సో యాబ్సెన్స్ అన్నాడు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాబ్సెన్స్ లో ఉన్నప్పుడు, లేనప్పుడు ఏమి దే ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. So this question may be answered when you know the properties of cathode rays. So వీటిలో 3 కరెక్ట్ అనమాట. ఫస్ట్ వన్ కరెక్ట్, థర్డ్ వన్ కరెక్ట్, ఫోర్త్ వన్ కరెక్ట్. ఇక్కడ choose the most appropriate answer
ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో అన్నాడు. సో ఇక్కడ స్టేట్మెంట్ 1, 2, 3, స్టేట్మెంట్ 1, 2. సో 2 ఈజ్ రాంగ్. నో, మనకు కరెక్ట్ ఆన్సర్ కావాలి. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ కావాలి కాబట్టి 2 దేంట్లో ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ కాదు. 2 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది, అండ్ ఫోర్త్ ఆప్షన్లో ఉందన్నమాట. ఫోర్త్ ఆప్షన్లో కాబట్టి ఈ 1, 2, 4 కాదు. అండ్ థర్డ్ ఆప్షన్లో 1, 3, 4 ఇచ్చాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ మీకు వీడియోలో ఇది కనబడకుండా ఉంటే ఆప్షన్ నెంబర్ 3లో స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4. సో ఆప్షన్ నెంబర్ 4లో 1, 2, 3, 4 అన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి మనకు థర్డ్ ఆన్సర్ కరెక్ట్గా ఉంటుంది. సో వెన్ యూ నో ద ప్రాపర్టీస్ ఆఫ్ cathode rays, you may answer for this. Okay, that is first one. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ వన్. ఇది నాకు ఇక్కడ బోర్డ్ అవసరం కాబట్టి ఇక్కడ నేను రబ్ చేస్తున్నాను, ఎందుకంటే టు ఎక్స్ప్లెయిన్ సెకండ్ క్వశ్చన్ అండ్ దట్ ఈస్ వాట్ థర్డ్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ కు ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసింది. ఓకే, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఫర్ వాల్యూస్ ఆఫ్ E by M. E by M వాల్యూ అనమాట. E ఫర్ charge of a particle, M for mass of the particle, charge of particle and mass of particle anamata. So E by M is equal to, then daniki electrons, protons, neutrons and alpha particles ichadu. So electrons తెలిసిన way, protons and neutrons they are present inside of the nucleus, వాటిని nucleons అని కూడా అంటాం. And alpha particle అంటే ఏమో తెలుసుకోవాలి. So first of all, alpha particle is nothing but helium nucleus. 2, here it is 4 plus plus. హీలియంలో 2 electrons ఉంటాయి. when 2 electrons are removed from helium atom, you will get helium nucleus. That is called as alpha particle. So alpha particle has 2 units of positive charge. Okay, this one. Now E by M value, let us calculate for electron. So charge value తెలుసు కదా మనకు. ఈ వాల్యూస్ మీకు గుర్తుండాలి. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ మాస్ వాల్యూస్ గుర్తుండాలి. మాస్ వాల్యూస్ నేను రాస్తాను ఇప్పుడు. దట్ ఈస్ -1.6022 into 10 to the power of -19 coulomb. For electron 9.103 into 10 to the power of -28 grams. నేను గ్రామ్స్ లో తీసుకుంటున్నా. దిస్ ఈస్ ఫర్ ఎలక్ట్రాన్ కనమాట. అండ్ ఫర్ E by M value for proton is charges plus 1.6022 into 10 to the power of -19 coulomb by 1.672 into 10 to the power of -24 grams. This one. And third one, that is E by M value. This is for which proton? This is E by M value of a neutron. For neutron, there is no charge. Zero charge. No charge means neutral charge. No neutral means we are taking 0. 1.675 anamata. 10 to the power of -24 grams. And E by M value of, this is for neutron. Okay. And E by M value for alpha particle is charge is plus 2 units and mass is just 2He4 plus kada. So here it is 4. This is for alpha particle. Okay na? Put increasing order rayali. So this one 0 kada. 0 by anything is equal to 0. So neutron has very least, is less than. Next coming to plus 2, 1 by 2. 2 1s are 2 2s are. That is alpha particle 0.5 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయాలి. చూడండి, న్యూమరేటర్ లో సేమ్ వాల్యూ, డినామినేటర్ లో ఈ వాల్యూ 10 to the power of -28. This is 10 to the power of -24. So it is higher. This value is higher than that of this one. So proton, next total resultant value ఎలా వస్తుంది? సో ఇది ఎక్కువ అన్నమాట. ఇది ఎక్కువ, ఇది తక్కువ, కాబట్టి దీని వాల్యూ తక్కువగా వస్తుంది. నెక్స్ట్ గోస్ టు దట్ ఈస్ ప్రోటాన్. నెక్స్ట్ దట్ ఈస్ వాట్? ఎలక్ట్రాన్ కు E by M వాల్యూ ఎక్కువగా ఉంటుంది. N is less than, alpha is less than, P is less than E. That means you will get second option. Okay, that one. Next coming to third one. Rutherford experiment on scattering of alpha particles showed for the first time that atom has. Rutherford's experiment on scattering of alpha particles showed for the first time that the atom has. ఏమో చెప్పండి, న్యూక్లియస్ ఉంది అని తెలుసుకున్నారు ఈ ఎక్స్పెరిమెంట్ లో. రూథర్ఫోర్డ్ ఏం చేశాడు? ఒక గోల్డ్ ఫాయిల్ ను
టేబుల్ పైన పెట్టేసి దానిపైన ఆల్ఫా పార్టికల్స్ పడేటట్టు చేశాడు. హీ అబ్జర్వ్ 3 things. One is most of the alpha particles are penetrating like this. They are passing through the atom. A few alpha particles are deflecting from their path like this, and only a few particles are coming in the path in which they pass. చాలా తక్కువ పార్టికల్స్ మాత్రము అవి ఏ దారిలో వెళ్ళాయో ఆ దారిలోనే వచ్చేసాయి. దీన్ని బట్టి వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే ప్రతి ఆటంకు మిడిల్ పార్ట్, సెంట్రల్ పార్ట్ లో పాజిటివ్ ఛార్జ్ అనేది కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది అని వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. ఆ పార్ట్ ని న్యూక్లియస్ అనేసి అంటాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూక్లియస్. ఓకే, న్యూక్లియస్ కు పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ ప్రోటాన్స్ అని తర్వాత తెలుసుకోవడం జరిగింది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ దీస్ 3 questions. సో రూదర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్ డిసైడ్స్ దట్ atom has nucleus. Atom has. Next, 4th question ఏమి ఇచ్చాడంటే థామ్సన్ మోడల్ ఆఫ్ atom is also called, that is plum-pudding model, raisin-pudding model, watermelon model, all the above. So first atomic model అన్నమాట. Atomic model అంటే ఏమి? The distribution of, it is nothing but the explanation of distribution of fundamental particles inside of an atom. Atom లో ఫండమెంటల్ పార్టికల్స్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, అవునా, ఇవి 3 ఎలా ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేసే మోడల్ ని ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అటామిక్ మోడల్ అన్నమాట. నౌ ద very first time J.J. Thomson attempted to explain about the model of an atom. So according to him, positive charge is uniformly distributed and negatively charged particles are embedded in the positive charge like this. So this is uniformly positive charge is distributed, and here there is minus like this. It is just like watermelon model. Do you know watermelon తెలుసు కదా మనకు, మనం దాన్ని పుచ్చకాయ అనేసి అంటాం. సో ఒకసారి కట్ చేసామంటే మనం తినేటువంటి ఆ ఎర్రగా ఉండేటువంటి సబ్స్టెన్స్ పాజిటివ్ ఛార్జ్ అనుకున్నాడు. అలాగే ఈ దాంట్లో ఉండేటువంటి గింజలు ఎలక్ట్రాన్స్ అనేసి ఇతను అనుకున్నాడు అనమాట. కాబట్టి ఇవన్నీ ప్లమ్ పడింగ్ మోడల్ కూడా, రైజన్ పడింగ్ మోడల్, అలాగే వాటర్ మిలాన్, ఇవన్నీ కూడా దాదాపు ఒకే విధంగా ఉండేటివి. కాబట్టి ఆల్ ద అబోవ్ ఇస్ ద ఆన్సర్. ఆల్ ద అబోవ్. దిస్ ఇస్ జస్ట్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ అన్నమాట. ఫస్ట్ అటామిక్ మోడల్ J.J. Thomson atomic model, but that atomic model is failed. Even though it is failed, that is the first attempt to explain the model of an atom. That is what you have to remember. So it is a completely informative based question, that one. Next, coming to this one. In photoelectric effect, at which frequency electron will be ejected with a certain kinetic energy? What is photoelectric effect? You know, when the surface of metal is that is incident with light of certain frequency. ఒక మెటల్ యొక్క సర్ఫేస్ ను సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఉండే లైట్ తో మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు ఈ మెటల్ సర్ఫేస్ లో ఉండే ఎలక్ట్రాన్స్, అంటే ఆటమ్స్ లో ఉంటాయి ఎలక్ట్రాన్స్, ఆ ఎలక్ట్రాన్స్ అన్ని బయటికి రావడాన్ని మనం ఏమంటామంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేసి అంటాం. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీన్స్ ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్. వెన్ a light of certain frequency is allowed to fall on the surface of metal. ఒక ఖచ్చితమైన ఫ్రీక్వెన్సీ ఉండేటువంటి లైట్ ను ఒక మెటల్ సర్ఫేస్ పైన పడేటట్టు చేస్తే దాని సర్ఫేస్ లో ఉండే ఆటమ్స్ లోని ఎలక్ట్రాన్స్ బయట వస్తాయన్నమాట. దాన్నే మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేసి అంటాం. ఫోటో అంటే లైట్, ఎలక్ట్రిక్ అంటే కరెంట్. అంటే లైట్ ప్రొజెక్ట్ చేసి కరెంటును తీసుకురావడం. కరెంట్ అంటే ఏమి? నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని ఇక్కడ నుండి ఎలక్ట్రాన్స్ ఇలా వస్తాయన్నమాట. ఓకేనా, దిస్ వన్. సో ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగాలంటే అన్ని మెటల్స్ పైన అన్ని ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ లైట్స్ వేస్తే మెటల్స్ యొక్క సర్ఫేస్ నుండి ఎలక్ట్రాన్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ మనకేమేమి లైట్స్ ఉన్నాయి? VIP, GYOR, VIBGR అనేసి అంటాం. సో వీటిలో వైలెట్ కలర్ కు ఎనర్జీ ఎక్కువ అండ్ ఆల్సో ఫ్రీక్వెన్సీ ఈజ్ వెరీ హై. ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువ. వై? బికాస్ ఈజ్ ఈక్వల్ టు ఏమి? హెచ్ న్యూ కదా. న్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎనర్జీ.
ఓకేనా, దిస్ వన్. ఇది వైలెట్, దట్ ఈస్ ఎల్లో, దిస్ ఈజ్ రెడ్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏమంటే పొటాషియం మెటల్, పొటాషియం మెటల్ అనమాట. ఓకేనా, ఈ పొటాషియం మెటల్ పైన ఈ రెడ్ కలర్ లైట్, రెడ్ లైట్ను ఎంత బ్రైట్గా వేసినా కూడా ఒక్క ఎలక్ట్రాన్ కానీ బయట రాదు. అదే ఎల్లో కలర్ లైట్ సింపుల్గా పొటాషియం సర్ఫేస్ పైన వేస్తే ఎలక్ట్రాన్స్ రావడాన్ని గమనించారు. ఇది ఒక ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. దీన్ని బట్టి ఏం తెలిసిందంటే సర్టైన్ ఫ్రీక్వెన్సీ ఉండే లైట్ను మాత్రమే కొన్ని మెటల్స్ పైన వేసినప్పుడు వాటి నుండి ఎలక్ట్రాన్స్ బయటికి రావడం జరుగుతుంది. దాన్నే మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేసి అంటాం. ఓకేనా, ఎస్. ఇప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది హెచ్ న్యూ ఇస్ ఈక్వల్ టు W ప్లస్ K. అంటే మనం లైట్ ను ఈ మెటల్ పైన వేస్తున్నాం, మెటల్ యొక్క సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అంటే ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఈ లైట్ యొక్క ఎనర్జీ ఈ సర్ఫేస్ లో ఉండే ఆటమ్స్ లోని ఎలక్ట్రాన్స్ ను బయటికి తీయడానికి ఎంత ఎనర్జీ కావాలో దాన్ని ఏమంటారంటే వర్క్ ఫంక్షన్ అంటారు. వర్క్ ఫంక్షన్ W ఇస్ ఈక్వల్ టు హెచ్ న్యూ అనమాట. W ఇస్ ఈక్వల్ టు హెచ్ న్యూ. ఓకేనా, ఇది కూడా ఎనర్జీనే, వర్క్ ఫంక్షన్. సో ఇక్కడ W ఇస్ ఈక్వల్ టు హెచ్ న్యూ నాట్ అంటారు. దీన్ని థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటారు అనమాట. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉండే లైట్ ను మెటల్ పైన వేస్తే దాని నుండి ఎలక్ట్రాన్స్ రావు. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ అంటే దిస్ ఇస్ న్యూ నాట్ ఈజ్ లెస్ దాన్ న్యూ. దెన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ డస్ నాట్ టేక్స్ ప్లేస్. వెన్ న్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ, అప్పుడేమవుతుందంటే ఈ లైట్ సర్ఫేస్ పైన పడుతుంది, ఎలక్ట్రాన్ బయట వస్తుంది, కానీ ఆ ఎలక్ట్రాన్ కు కైనెటిక్ ఎనర్జీ ఉండదు, ఎందుకంటే సరిపోదు. ఓకేనా, దిస్ వన్. సో ఈ టైంలో కూడా మనకు ఎలక్ట్రాన్స్ వస్తాయి, కానీ ఎలక్ట్రాన్స్ జస్ట్ కమ్అట్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ఆటమ్, బట్ దే డు నాట్ హ్యావ్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, దిస్ వన్. ఇఫ్ న్యూ ఈజ్ గ్రేటర్ దాన్ న్యూ నాట్ అంటే మనం ప్రొజెక్ట్ చేసే లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఈ మెటల్ యొక్క థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఎలక్ట్రాన్స్ బయటికి వచ్చి ఇలా పరుగెడతాయి. దే రన్. వెన్ దే రన్ దే హ్యావ్ కైనెటిక్ ఎనర్జీ. సో యాజ్ పర్ దిస్ క్వశ్చన్, which frequency of electron, at which frequency electron will be ejected with certain kinetic energy. అంటే ఎలక్ట్రాన్ బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుండి వెళ్ళాలి. ఓకేనా, సో వెళ్ళాలి అంటే డెఫినెట్ గా మనం యూజ్ చేసే లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువగా ఉండాలి. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కంటే తక్కువ ఏదో చెప్పండి, దిస్ వన్. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కంటే తక్కువగా ఉండేటప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగదు, అసలు ఎలక్ట్రానే బయటికి రాదు. సో న్యూ ఇస్ ఈక్వల్ టు న్యూ నాట్ అయితే ఎలక్ట్రాన్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద సర్ఫేస్, బట్ ఇట్ వోంట్ హ్యావ్ కైనెటిక్ ఎనర్జీ. వెన్ న్యూ నాట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈ టైంలో కూడా అది, ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్ అనమాట. ఇజ్ ఈక్వల్ టు ఉంది కదా, అవునా, ఇది అనమాట. సో ఇక్కడ ఏముంది, ఫ్రీక్వెన్సీ తక్కువ కదా, ఫ్రీక్వెన్సీ ఇస్ లెస్ దాన్ దట్ ఆఫ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. నో, electron won't have kinetic energy. So only in this case also electron will have kinetic energy. So మీకు ఫైనల్ గా సింపుల్ గా చెప్తా చూడండి. మనం లైట్ ను ప్రొజెక్ట్ చేస్తాం, సర్ఫేస్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ఎనర్జీని తీసుకొని బయట వస్తాయి. మనం ప్రొజెక్ట్ చేసే లైట్ కు ఉండే ఎనర్జీను 2 పార్ట్స్, రెండుగా డివైడ్ చేసుకుంటాం. ఒక పార్ట్ వర్క్ ఫంక్షన్ కోసం, ఇంకొక పార్ట్ కైనెటిక్ ఎనర్జీ కోసం. సో మనం పంపిన లైట్ యొక్క ఎనర్జీ తక్కువగా ఉన్నప్పుడు అసలు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్టే జరగదు. అదే దట్ ఈస్ ఫిఫ్త్ క్వశ్చన్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏమి, ఈజ్ ఈక్వల్ టు W ప్లస్ KE, ఇదే కదా. ఆర్ హెచ్ న్యూ ఇస్ ఈక్వల్ టు హెచ్ న్యూ నాట్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ 1/2 mv². దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్.
electrons are ejected from the surface of a metal when they are exposed to a light of certain frequency. కొద్ది ఫ్రీక్వెన్సీ ఉండేటువంటి లైట్ను ఒక మెటల్ సర్ఫేస్ పైన ప్రొజెక్ట్ చేస్తే మెటల్ సర్ఫేస్లో ఉండే ఎలక్ట్రాన్స్ బయటికి రావడాన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేసి అంటాం అనమాట. ఓకేనా? ఇది ఇప్పుడు దీంట్లో న్యూ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. ఇది ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ అనమాట. న్యూ నాట్ అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటారు. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెటల్. ఇది మెటల్ కు సంబంధించింది. మెటల్ అంటే ఇంత ఫ్రీక్వెన్సీ ఉండే లైట్ ను ఆ మెటల్ సర్ఫేస్ పైన వేస్తే గానీ ఎలక్ట్రాన్ బయటికి రాదు. ఓకేనా? ఇప్పుడు ఆప్షన్స్ తీసుకుందాం. న్యూ ఇస్ ఈక్వల్ టు న్యూ నాట్ అందని అంటే మనం ప్రొజెక్ట్ చేసే లైట్ యొక్క ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. సో ఫ్రీక్వెన్సీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎనర్జీ. మనం ఎనర్జీ తీసుకున్నా ఫ్రీక్వెన్సీ తీసుకున్నా రెండు ఒక్కటే అనమాట. ఓకేనా? దిస్ వన్. సో న్యూ ఇస్ ఈక్వల్ టు న్యూ నాట్ అంటే మనం ప్రొజెక్ట్ చేసే లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీకు ఈక్వల్. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ఆ మెటల్ సర్ఫేస్ నుండి ఎలక్ట్రాన్స్ ను బయటికి తీసుకురావడానికి సరిపోతుంది. జస్ట్ ఎనఫ్ టు ఎజెక్ట్ ఎలక్ట్రాన్ అండ్ దే డోంట్ హ్యావ్ కైనెటిక్ ఎనర్జీ. ఎలక్ట్రాన్ విల్ కమ్ అండ్ సిట్ దేర్ ఇట్ సెల్ఫ్. అక్కడ కూర్చుంటుంది ఎందుకంటే ఎనర్జీ సరిపోట్లా మళ్ళీ ట్రావెల్ చేయడానికి. ఓకేనా? దిస్ వన్. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ వన్. న్యూ నాట్ ఈస్ గ్రేటర్ దాన్ న్యూ. ఈ కండిషన్లో ఏమవుతుందంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ, మనము యూజ్ చేస్తున్నటువంటి లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ తక్కువ. అంటే మెటల్ పై నుండి ఎలక్ట్రాన్ తీయడానికి మెటల్ సర్ఫేస్ నుండి ఎలక్ట్రాన్ తీయాలంటే అవసరమైన లైట్ యొక్క ఎనర్జీ ఇది. మనం దానికంటే తక్కువ ఎనర్జీ ఉండే లైట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దీని సర్ఫేస్ నుండి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగదు. ఈ సమయంలో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగదు. న్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ. ఇదే కదా ఇది. ఆర్ గ్రేటర్ దాన్ అంటే ఇది. ఈ టూ కండిషన్స్ లోను ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ దీంట్లో జరుగుతుంది కానీ కైనెటిక్ ఎనర్జీ ఉండదు. మన క్వశ్చన్ కైనెటిక్ ఎనర్జీ ఉండాలి. కాబట్టి మనం ప్రొజెక్ట్ చేసే లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువగా ఉన్నప్పుడే ఎలక్ట్రాన్స్ కు కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ ఈస్ వాట్ థర్డ్ క్వశ్చన్. దట్ ఈస్ ఫిఫ్త్ క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు దట్ ఈస్ సిక్స్త్ క్వశ్చన్. సో ఈ రెండు నేను రబ్ చేస్తున్నా ఎందుకంటే ఆ ప్రాబ్లం చేయడానికి మనకు ఎక్కువగా ప్లేస్ అవసరం. దిస్ వన్. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో పవర్ ఇస్ ఈక్వల్ టు వాట్? Power is equal to n into E. Number of photons emitted, where n is number of photons emitted. Number of photons emitted. Em photon ante each energy pocket. Energy is emitted in the form of small pockets of energy annam kada. Daniki Einstein pettinatundi pere photon annamata. And E is energy. Okay, now this one. Now power is given in the problem 600 watt. So 600 watt. That is equal to n into energy. E is equal to Hc by lambda. Hc by lambda. Actually in the problem itself H values, C values are given. H values, C values రెండు కూడా ప్రాబ్లం లో ఇచ్చాడు. మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూస్తే అది తెలుస్తుంది మీకు. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ n ఫైండ్ అవుట్ చేయాలి. నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎమిటెడ్ పర్ సెకండ్. మోనోక్రోమాటిక్ లైట్, మెర్క్యూరీ ల్యాంప్ emit monochromatic radiation of wavelength 331.3 nanometers. How many photons are emitted from the lamp per second? Per second is very important. Yes. ఉంది పర్ సెకండ్ ఇదన్నమాట. ఓకేనా? n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఈస్ ఈక్వల్ టు h వాల్యూ ఎంత చెప్పండి? ప్లాంక్స్ కాన్స్టెంట్ 6 into 10 to the power of minus 34 joule second and 3 into 10 to the power of 8 meter per second. This is meter per second and 331
1.3 nanometers. Nanometers means minus 9 meters. Okay, now ikkada minus 9 meters. This is meter per second. Here it is joule second. Ikkada joule second anedi vastundi. Okay, now so meter goes cancel. Per second second, joule second goes cancel. Joule మాత్రమే మిగులుతుంది అన్నమాట. That is equal to 6.626 into this is 3 by 330, 1.3 into this is 10 to the power of minus 34 into 10 to the power of 8 into 10 to the power of 9 joules. This one. Okay. This is. Now 600 present at left hand side. 3 ones are 3 2s are. Here it is 200. So then inka simplify cheskunte that is 200 or what we want, that is equal to n now. N here also n is present, n. Now 200 ను ఇటు పక్క పంపించేద్దాం. 200 1 is equal to n into 6.626 into 3 already cancel chesam, divided by this is 331.3 into 2 into 100. 200 ను ఇటు పక్క 200 ఉంటుంది కదా, ఆ 200 నేను ఇటు పక్క తీసుకొచ్చేసాను. ఇంటూ 10 to the power of minus 34, ఇది 17, సో minus 17 ఉంటుంది. 8 plus 9 17, సో 34 లో 17 తీసేస్తే 17 minus 17 ఉంటుంది అనమాట. Now that is equal to n into 6.626 divided by ఈ 2 తో మల్టిప్లై చేస్తే 662.6 వస్తుంది. ఇది 10 స్క్వేర్ ఇంటూ 10 స్క్వేర్ అనమాట, ఇంటూ 10 to the power of minus 17 joules. 10 స్క్వేర్ పైకి పోయిందంటే మైనస్ అవుతుంది, సో దిస్ విల్ బికమ్ minus 19. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తాం, ఇక్కడ రాద్దాం. సో ఇప్పుడు మనకి n కావాలి కాబట్టి దీన్ని అటు పక్క పంపించేద్దాం. సో ఇది 10 స్క్వేర్ minus 19 అవుతుంది. సో ఇటు పక్క వస్తే సో n is equal to this one 662.6 by 6.626 into 10 to the power of 19. ఈ 10 స్క్వేర్ ఉంది, పైకి వస్తే -2 అంటే -19, మళ్ళీ ఇటు పక్క పోయినప్పుడు మల్టిప్లై చేస్తాం కాబట్టి డివైడ్ చేస్తుంది. ఓకేనా, సో -17 ఉండేది పైకి +17గా వస్తుంది అనమాట. సో హియర్ ఇట్ ఈస్ 1 this is 100 times, that is equal to, therefore n is equal to 10 square into 10 to the power of 19, that is equal to 10 to the power of 21. So as per the answers given, 1 into 10 to the power of 21. So ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ పవర్ is equal to number of photons emitted per second into energy. ఒక సెకండ్ లో ఎన్ని ఫోటాన్స్ వస్తున్నాయి ఇంటూ ఆ ఫోటాన్ యొక్క ఎనర్జీ ఎంత, దాన్నే మనం పవర్ అనేసి అంటాం. సో ఇది ఫార్ములా. సో హెచ్ వాల్యూ ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే ప్రాబ్లంలోనే ఇచ్చాడు. 6.626 into 10 power minus 34, ఇది 3 into 10 to the power of 8 meter per second is the velocity of light, and this is what 331.3 into 10 to the power of minus 9 meters, nanometers. 1 nanometer is equal to 10 to the power of minus 9 meters అన్నమాట. సో ఫైనల్ గా మనం సింప్లిఫై చేస్తే 10 to the power of 21 వస్తుంది. మీరు కూడా సింప్లిఫై చేయొచ్చు. ఓకేనా, సో ఆన్సర్ ఈజ్ దిస్ వన్, ఇది ఆన్సర్ అన్నమాట. థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఇలా మనం వర్కౌట్ చేయాలి. ఓకే, సో టోటలీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్ విల్ రిక్వైర్ హైయెస్ట్ ఎనర్జీ? Which of the following electronic transition in hydrogen atom will require highest energy? Okay na, first ikkada em cheyalante, first idi nucleus anukunnam, idi first orbit, this is second orbit, third orbit, fourth orbit, fifth orbit. Now electronic transition from first option emi fourth, idi 1, idi 2, 3, 4, 5. So fourth to fifth ante electron is transiting like this. So this is first option. Second option, n is equal to 1 to n is equal to 2. This is this one. And third one, n is equal to 3 to n is equal to 5. 3, this is 3 to 5.
ఇది ఎక్కువ కావాలన్నా అని. నెక్స్ట్ n is equal to 2, n is equal to 3. So 1, 2, 3, 4. Which transitions? Here just I am writing like this. This is the nucleus and it will be the first orbit. Okay. So generally this is first one, this is second one. So this one is one transition. Okay. So ఏ ట్రాన్సిషన్ కు ఎక్కువ ఎనర్జీ కావాలి అంటారు. సో బోస్ అటామిక్ మోడల్లో ఏం నేర్చుకున్నాం చెప్పండి. ఎలక్ట్రాన్ మే జంప్ ఫ్రమ్ లోయర్ ఎనర్జీ లెవెల్ టు హైయర్ ఎనర్జీ లెవెల్. ఈ ఎనర్జీ లెవెల్ కు ఒక ఎనర్జీ ఉంటుంది, దీనికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ టూ ఎనర్జీస్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందో ఆ డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీను ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తే ఈ లోయర్ ఆర్బిట్ నుండి హైయర్ ఆర్బిట్ లోకి ఎలక్ట్రాన్ జంప్ చేస్తుంది, అబ్జర్వ్ చేస్తే. ఓకేనా, దిస్ వన్. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఉంటుంది ఏంటది, ఈఎన్ ఇజ్ ఈక్వల్ టు అంత హైడ్రోజన్ ఆటమ్ లోనే కాబట్టి -13.6 n square, that is z square by that is what n square electron volt. ఇది ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో క్యాలిక్యులేట్ చేయాలంటే. అలాగే ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ అవసరం అవుతుంది ఇది దీంట్లో, అదేంటది En is equal to that is what -2.18 into 10 to the power of -8 z square by n square joules అన్నమాట. ఈ టూ ఈక్వేషన్స్ లో ఏదో ఒక ఈక్వేషన్ ఇక్కడ మనం అప్లై చేస్తాం. నేను ఈ ఈక్వేషన్ అప్లై చేస్తున్నాను. ఓకేనా, హైడ్రోజన్ ఆటమ్ కాబట్టి z వాల్యూ 1, దిస్ ఈజ్ 1 స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఈ 1 ఈజ్ ఈక్వల్ టు అంటే ఫస్ట్ ఎనర్జీ లెవెల్ ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే -13.6 into 1 square, that is equal to -13.6 electron volts. ఇది E2 is equal to ఎంతంటే -13.6 into 1/2 square. 2 square ఎంత అవుతుంది, 4 అవుతుంది. సో 4 తో డివైడ్ చేస్తే దిస్ ఈజ్ -4 4 3s are 12, 3.1 ఉంటుంది, 4 electron volts అన్నమాట. E3 is equal to -13.6 into 1/3 square. 3 square అంటే 9, that is equal to this is 1.5 and again 1 electron volts వస్తుంది. And E4 is equal to -13.6 by 1/4 square, that is 16, that is equal to 0.8 times పోతుంది అన్నమాట. 8 and 126 10 ఉంటుంది, that is 6 and then 5 electron volts. So 86 electron volts ఇలా వస్తుంది. And E5 is equal to, here it is, I am writing E5 value here. E5 is equal to -13.6 into 1/25 అన్నమాట. That is equal to -0.136. 136 ఎంత వస్తుంది చెప్పండి, that is 5s and then what you will 11 you will have 4s 10 you will have 4s electron volts. So these are the values. ఓకేనా, ఇప్పుడు 1 to 2 పోవాలంటే ఎంత ఎనర్జీని గెయిన్ చేయాలి, -13.6 నుండి 3.4 కు డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది. అదే సెకండ్ ఆప్షన్, దిస్ ఇస్ సెకండ్ ఆప్షన్, యాక్చువల్లీ దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఫస్ట్ ఎనర్జీ లెవెల్ కు -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటే సెకండ్ ఎనర్జీ లెవెల్ కు -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంది. అంటే ఈ డిఫరెన్స్ ఫస్ట్ కు సెకండ్ కు డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఇంత డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ వస్తేనే గెయిన్ చేస్తేనే ఎలక్ట్రాన్ ఫస్ట్ నుండి సెకండ్ ఆర్బిట్ కు వెళ్తుంది అన్నమాట. సపోజ్ n is equal to 4 to 5, 4 కి ఎంత 0.86, 5 కు 0.544. there is a very small difference చాలా తక్కువ కాబట్టి ఈ ఆప్షన్ కాదు. n is equal to 3 to n is equal to 5, 3 to 5, 3 నుండి 5, -1.5 నుండి 5 కు -0.5 అంటే అది కూడా దాదాపు మనకు 1 ఎలక్ట్రాన్ వోల్ట్ వరకు వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఈ వాల్యూస్ మనకు చాలా క్వశ్చన్స్ లో అవసరం అవుతాయి. మీరు కూడా ఇలా క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకోండి. సో ఇక్కడ చూసామంటే దెర్ ఈజ్ ఏ లార్జ్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ఫస్ట్ ఎనర్జీ లెవెల్ అండ్ సెకండ్ ఎనర్జీ లెవెల్. అవునా, అందుకే నేను ఇంతకుముందు ఇక్కడ వేసిన ఎనర్జీ లెవెల్ను ఇంత దూరం, దెర్ ఈజ్ అ లార్జ్ గ్యాప్. ఫస్ట్ కు సెకండ్ కు చాలా ఎక్కువ గ్యాప్ ఉంటుంది అనమాట. ఓకేనా, దిస్ ఈస్ సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, దిస్ వన్. నెక్స్ట్ దీంట్లో ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద రేషియో ఆఫ్ రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ టు ఫోర్త్ ఆర్బిట్ ఆఫ్ He+n. సో రేషియో ఆర్ n is equal to
ఎంత చెప్పండి 52.9 ఇంటూ ఎన్ స్క్వేర్ బై జెడ్ పిఎం పికోమీటర్స్ అంటారు. ఓకేనా, దిస్ ఈస్ ద ఫార్ములా used to calculate radius of an orbit. Okay, this one. Second orbit of hydrogen. So R2 ఎలా రాసుకోవచ్చు 2H అనుకున్నాం, సపోజ్ H బ్రాకెట్ లో పెడుతున్నాం. ఓకే, దిస్ వన్ ఇస్ ఈక్వల్ టు 52.9 ఇంటూ సెకండ్ ఆర్బిట్ కాబట్టి 2 స్క్వేర్ అండ్ అటామిక్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్ Z is equal to 1 కాబట్టి ఇట్ రాసుకున్నాం. నెక్స్ట్ ఆర్ ఫోర్త్ ఆర్బిట్ ఆఫ్ హీలియం, ఫోర్త్ ఆర్బిట్ 4He ప్లస్ అనమాట is equal to 52.9 into fourth orbit kabatti 4 square by here it is 2. Atomic number of helium is at 2. Now R2H divided by R4He plus is equal to entadi 52.9 into 4 by this is 52.9 into 4 square 16 by 2 8 నేను డైరెక్ట్ గా రాసేస్తున్నాను. ఇది క్యాన్సిల్ అవుతుంది, 4 1 4 4 2 దట్ ఈస్ ఈక్వల్ టు 1:2 ఇస్ ద ఆన్సర్. 1:2 దేంట్లో ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా, థర్డ్ ఆప్షన్ లో ఉందన్నమాట. నేను ఆప్షన్స్ ఇక్కడ కొన్ని రబ్ అయిపోయినాయి ప్రాబ్లం చేసేటప్పుడు. సో 1.2 థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, దిస్ వన్. నెక్స్ట్ కమింగ్ టు దట్ ఈస్ 9th క్వశ్చన్. ఈ 9th క్వశ్చన్కి వెళ్ళే ముందు మనము ఆప్షన్స్ కూడా ఒక్కసారి చూసుకుందాం. ఆప్షన్స్ లెట్ us see. yes, నెక్స్ట్ క్వశ్చన్ చూసామంటే ఇందులో ద ఎనర్జీస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ He ప్లస్ అండ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ Li ప్లస్ 2 ఇన్ జౌల్స్ లో చెప్పాలి. సో ఎనర్జీ ఇంతకుముందు రాశాను, En is equal to ఎంత చెప్పండి -2.18 ఇంటూ 10⁻⁻18 ఇంటూ Z స్క్వేర్ బై n స్క్వేర్ ఎలక్ట్రాన్ దట్ ఈస్ జౌల్స్. సో ఇదన్నమాట ఫార్ములా. ఇప్పుడు ఏం చేయాలి, He ప్లస్ ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ He ప్లస్ ఈ 1 He ప్లస్ రాస్తున్నాం. 1 ఫర్ ఫస్ట్ ఆర్బిట్ He ప్లస్ అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు -2.18 ఇంటూ 10⁻⁻8 ఇంటూ He ప్లస్ కాబట్టి 2 స్క్వేర్ బై ఫస్ట్ ఆర్బిట్ He ప్లస్ లో ఫస్ట్ ఆర్బిట్ సో 1 స్క్వేర్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఇది 4 అవుతుంది, -2.18 ఇంటూ 10⁻⁻18 ఇంటూ 4. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4 8s are 32, 3 4 1s are 4 7 and 4 2s are 8. So minus into 10⁻⁻18 joules. This is and third orbit of Li plus 2. Third orbit third orbit Li plus 2 ఇదన్నమాట is equal to -2.18 into 10⁻⁻18 into Z స్క్వేర్. లిథియం కదా, లిథియం కు 3 అటామిక్ నంబర్ 3 అయితే 3 స్క్వేర్ అంటే 9 బై థర్డ్ ఆర్బిట్ అంటే దట్ ఈస్ వాట్ n స్క్వేర్ 3 స్క్వేర్ అనమాట. 3 స్క్వేర్ మీన్స్ 9. ఓకే సార్, రాసేసి ఇది క్యాన్సిల్ చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు -2.18 ఇంటూ 10⁻⁻18 జౌల్స్ ఇలా వస్తుంది. ఓకే, సో ఏ ఆప్షన్లో ఉంది -8.72 ఇంటూ 10⁻⁻18 జౌల్స్ -2.18 ఇంటూ 10⁻⁻18. చూడండి, ఈ వాల్యూ ఈ 2 వాల్యూస్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆప్షన్లో ఈ విధంగా దీన్ని మనం వర్కౌట్ చేయాలి. ఎనర్జీ వాల్యూను మనం గుర్తుపెట్టుకుంటే కానీ అది ఆన్సర్ చేయలేదు. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రిడ్బర్గ్ కాన్స్టెంట్ ఈస్ ఒక ఈక్వేషన్ ఉంది రిడ్బర్గ్ ఈక్వేషన్ అనేసి. అదేంటంటే అది న్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/λ దట్ ఈస్ ఈక్వల్ టు RH ఇంటూ 1/n1² మైనస్ 1/n2² సెంటీమీటర్ ఇన్వర్స్. సో దిస్ ఈస్ కాల్డ్ as రిడ్బర్గ్ ఈక్వేషన్ అని దాన్ని అంటాం. ఓకేనా, ఇప్పుడు RH అంటే రిడ్బర్గ్ కాన్స్టెంట్. ఆ వాల్యూ ఎక్స్పెరిమెంటల్గా ఫైండ్ అవుట్ చేశారు, అలాగే థియరిటికల్ గాను క్యాలిక్యులేట్ చేశారు. రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ గా వచ్చాయి. ఎంత అంటే అది 109677. ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి 9 2 సార్లు ఇచ్చాడు, 7 3 టైమ్స్ ఇచ్చాడు, అలాగే ఇక్కడ 2 రాసేసాడు. కాబట్టి 109677 is the value of Rydberg constant. There is nothing to explain, so you have to remember that value as it is. Okay, that one. Next,
This is 11th question. First of all, I am explaining this question, that is number of radial nodes and angular nodes. Number of angular nodes is equal to number of angular nodes formula is equal to L, azimuthal quantum number value. Number of radial nodes is equal to radial nodes is equal to, that is how much, L minus 1 ఇంతన్నమాట. సో ఈ రెండు ఫార్ములాలు నేర్చుకుంటే ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ చేయొచ్చు. యాంగులర్ నోడ్స్ అన్నా నోడల్ ప్లేన్స్ అన్నా కూడా రెండు ఒక్కటే, నోడల్ ప్లేన్స్ అన్నా కూడా రెండు ఒక్కటే. సో ఏమిచ్చాడు ఇప్పుడు, నంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్ ఫస్ట్, దేనికి 4f ఆర్బిటాల్. సో 4f ఆర్బిటాల్ కు n వాల్యూ 4, L వాల్యూ 3 అనమాట. 0 1 2 3 S P D F గుర్తుందా, మనకు క్వాంటమ్ నంబర్స్ లో నేర్చుకున్నాం. సో ఫర్ f దట్ ఈస్ వాట్, L వాల్యూ ఇస్ 3. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, 4 మైనస్ 3 మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 0, మైనస్ 3 మైనస్ 1 అంటే మీ నంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్ 0 అనమాట. నంబర్ ఆఫ్ యాంగులర్ నోడ్స్ L వాల్యూ 3. సో ఆప్షన్ నంబర్ దిస్ ఈస్ కరెక్ట్. ఓకేనా, రేడియల్ నోడ్స్ అండ్ యాంగులర్ నోడ్స్ ను ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, దిస్ వన్. నెక్స్ట్ కమింగ్ టు దిస్ క్వశ్చన్ చూస్తే కొద్ది పెద్దదిగా ఉంది, బట్ వెరీ సింపుల్ కాన్సెప్ట్. de Broglie wavelength lambda is equal to h by mv. This is the formula. Now the velocity of particle A is, so then ila rastunna lambda A for particle A, h by m into 0.1. Okay, this one. Again lambda B is equal to h by m into, that is what, that of particle B is 0.5 meter per second. So here also meter per second, this is also meter per second. Okay, now mass of B is equal to mass of A. Say it is mass of A, this is mass of B. Now mass of B is equal to 5 times of mass of A. This is given in the problem. The masses of particles B is 5 times that of particle A. ఏ మాస్ ఎంత ఉంటుందో దానికి 5 టైమ్స్ బి మాస్ ఉంది అనేసి. సో ఇప్పుడు ఎంబీ ప్లస్ లో నేను 5 ఎంబీ అని రాసుకుంటాను. దట్ ఈస్ ఈక్వల్ టు, దట్ ఈస్ హెచ్ బై 5 ఎంఏ ఇంటూ 0.5 మీటర్ పర్ సెకండ్ అనమాట. ఓకేనా, దిస్ వన్. నౌ లాంబ్డా ఏ బై లాంబ్డా బి ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై, దట్ ఈస్ MA into 0.1 meter per second divided by h by 5 MA into 0.5 meter per second. So meter per second MA ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏం మిగులుతుంది, 1 by 0.1 మిగులుతుంది, డివైడెడ్ బై హియర్ ఇట్ ఈస్ 1 by 2.5 అన్నమాట. సో ఇది పైకి వచ్చింది అనుకోండి, దట్ ఈస్ ఈక్వల్ టు 2.5 by 0.1. అవునా, 0.1. 5 5s are 25, that is 2.5 కదా. 5a, that is 5 5s are 25. Here h goes cancel and this is h goes cancel, 1 by 2.5. And that is equal to 25 by 1. That is equal to 25 is to 1. 25 is to 1 రావాలి. Next, fifth one, that is next question. The velocity of a particle A is 0.1 meter per second and that of particle B is 0.05 meter per second. 0.05 అన్నమాట. సో దీనికి ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, so if the masses of particle B is 5 times that of a particle A, then the ratios of de Broglie's wavelength associated with the particle A and B is another. So lambda is equal to h by mv. Lambda A is equal to h by ma into its velocity is 0.1 meter per second. Lambda B is equal to h by mb into 0.05 meter per second. But as per the problem given,
mass B is equal to 5 times of mass A. Therefore, lambda A is equal to lambda B, this is equal to h by 5 MA into 0.05 meter per second. Now, lambda A by lambda B is equal to h by MA into 0.1 meter per second by h by 5 MA into 0.05 meter per second. Okay, so this is MA goes cancel, meter per second goes cancel, this one goes cancel, that is equal to 1 by 0.1 divided by 1 by 0.25, that is equal 0.25 by 0.1, that is equal 25 by 10, that is equal to 5 by 2, that is equal to 5:2. Okay, so 5:2 అన్నమాట ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇది నుండి తీసుకుంటాం. లాంబ్డా ఏ పార్టికల్ ఏకు ఇలా రాసుకున్నాం, ఇచ్చిండే డీటెయిల్స్ని బట్టి. పార్టికల్ బికు ఇలా రాసుకున్నాం, బట్ మాస్ ఆఫ్ బి ఈజ్ 5 times ఆఫ్ మాస్ ఆఫ్ దట్ ఈజ్ ఏ. సో ఇలా డివైడ్ చేసుకుంటే మనకు ఫైనల్గా ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. దిస్ వన్. Next question, that is maximum number of electrons possible with spin quantum number plus 1 by 2 with principal quantum number n is equal to 4. n is equal to 4 అన్నమాట. n is equal to 4, s is equal to plus 1 by 2 ఉండాలి. సో n is equal to 4 అంటే number of electrons in this shell, number of electrons ఏమన్నాడు వాడు, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ 4 ఉండాలి. సో స్పిన్ క్వాంటమ్ నంబర్ ప్లస్ 1 by 2 అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ nth షెల్, n షెల్ is equal to 2n square, that is equal to 2 into n square is 4 square, that is equal to 2 into 16, that is equal to 32. సో 32 ఎలక్ట్రాన్స్ లో హాఫ్ ఎలక్ట్రాన్స్ కు ప్లస్ 1 by 2 ఉంటుంది, రిమైనింగ్ హాఫ్ ఎలక్ట్రాన్స్ కు మైనస్ 1 by 2 ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ nth షెల్ ఇస్ ఈక్వల్ టు 2n స్క్వేర్. సో దాంట్లో ఎంత మనకు 2 into 4 స్క్వేర్, దట్ ఈస్ 2 into 16, 32 అవుతుంది. ఆ 32లో హాఫ్ ఎలక్ట్రాన్స్ హ్యావ్ ప్లస్ 1 by 2 స్పిన్ క్వాంటమ్ నంబర్స్, హాఫ్ ఎలక్ట్రాన్స్ హ్యావ్ మైనస్ 1 by 2 స్పిన్ క్వాంటమ్ నంబర్స్. వై? బికాస్ ఇన్ ఈచ్ ఆర్బిటాల్ ఓన్లీ 2 electrons are possible as per that is Pauli's exclusion principle. So this is the answer. Okay, this one. Next one. This is next the number, the wavelength of second line, that is, so nu bar is equal to 1 by lambda, that is equal to r into 1 by n1 square minus 1 by n2 square. So this is the formula. Okay, so manamu 1 by lambda is equal to, that is r into, for Lyman series n1 value is 1 square minus, this is second line. So first line is 1 to 2, second line, next 2 to 1, 3 to 1 is second line. 3 to 1 means, so n2 value is 2, 1 by 3 square, this one, that is equal to r into 1 minus 1 by 9, that is equal to r into 9 minus 1, 8 by 9, 8 by 9, that is 8r by 9, that is what, 1 by lambda. Therefore lambda is equal to 9 by 8r. So this is the answer, 9 by 8r. This one is correct. ఎట్లా చెప్పండి, ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి. n1 value for Lyman series is 1, Balmer series 2, Paschen series 3, Brackett series 4, Fund series 5. Okay, now n2 means from where the electron is coming, Okay, second line. So Lyman series లో ఫస్ట్ లైన్ అంటే 2 to 1, నెక్స్ట్ 3 to 1, ఇలా ఒకసారి మీకు స్పెక్ట్రమ్ ఐడియా ఉండాలి. ఆ స్పెక్ట్రమ్ నుండి ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో 9 by, that is 8r, this one. Next, what is the correct orbital designation of an electron with the quantum numbers n is equal to 4, l is equal to 3, m is equal to -2 and s is equal to plus 1 by 2. ఆర్బిటాల్ ను ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి n వాల్యూ l వాల్యూ సరిపోతుంది ఆల్మోస్ట్.
ఆల్మోస్ట్ ఈ రెండే సరిపోతాయి అనమాట. n is equal to 4 means 4, l is equal to 3 means f orbital, that's all, 4f, this is the answer. ఈ విధంగా ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఎస్. సో ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. దిస్ ఆర్ ఆల్ ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గివెన్ ఇన్ ద ఫస్ట్ చాప్టర్, దట్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. సో మీరు కూడా నేను వర్కౌట్ చేసినట్టు మీరు కూడా వర్కౌట్ చేసుకొని బాగా నేర్చుకోండి. ఇలాంటివే ఇంకొన్ని ఎక్కువగా ఏవైనా బుక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ ఎంసెట్, దట్ ఈజ్ ఈఏపీ సెట్ అండ్ నీట్ ఎగ్జామినేషన్, ఈవెన్ ఐఐటి ఆల్సో. సో ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. నంబర్ ఆఫ్ బుక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఇవన్నీ కూడా ఈజీ అయిపోతాయి. ఓకేనా? ఎస్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ మీరు నేర్చుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోను షేర్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.